నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. నేను మొన్న వీడియోలో గోదాదేవి తల్లికి జనవరి 1వ తారీఖున సారి సమర్పిస్తున్నామని చెప్పాను కదండి. ఊరందరము కూడా కలిసి గోదాదేవి తల్లికి సారి సమర్పిస్తున్నామండి. ఎట్లా మేము సారి ఎలా సమర్పించాము అనేది మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. చాలా బాగుంటుందండి. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి, నేను ఇంటిలోనే ముందుగా గోదాదేవి తల్లికి చీర, జాకెట్టు, అలాగే పంచే కృష్ణయ్య స్వామికి, రంగనాథ స్వామికి అనమాట. రంగనాథుడైనా కృష్ణుడైనా అన్నీ ఆయనే కదండి. ఇదిగోండి, కొంచెంగా మా రాధాకృష్ణ వారికి చెప్తున్నాను, ఇదిగోనమ్మా నీకు సారి తీసుకొస్తున్నాము అని చెప్పి. ఇంకా ఇంటి నుండి బయలుదేరే ముందల చిన్న క్లిప్ అయితే వీడియో తీసుకున్నానండి. ఇదిగోండి, పట్టు పంచే, పట్టు చీర స్వాముల వారికి, గోదాదేవి అమ్మకి, అలాగే పూలు, పసుపు, కుంకుమ, గాజులు, స్వీటు ఇలాగ నాకు వీలైనంతలో సమర్పించుదామని చెప్పి సంకల్పం చేసుకుని శ్రీ రాధాకృష్ణ వారికి కూడా చూపిస్తున్నాను అనమాట. అమ్మ నీకే తీసుకొస్తున్నాను, అక్కడ గుళ్ళో జరుపుతాను అని చెప్పి ఇలాగ కొంచెంగా రాధాకృష్ణ వారితో నేను మాట్లాడుకుంటానండి. ఏదైనా సరే దేవుడి ముందర కూర్చుని నేను కొంచెం సేపు అట్లా మాట్లాడుకునే అలవాటు ఉంది. ఇంకా మా పక్కన పుష్ప గారు ఉన్నారు కదా, వాళ్ళ కోడల్ని పంపించారు. ఆమె నిదానంగా వస్తాను మీరు ముందు పదండి అని చెప్పి వాళ్ళ కోడలికి కూడా అన్నీ అక్కడ సమర్పించమని చెప్పి చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, పళ్ళు, స్వీట్స్, పూలు అన్నీ పంపించారండి. ఇక అన్నీ మేము ఇక్కడ ఒక్కొక్కటి తీసి సర్ది పెడుతున్నాం అనమాట. అర్చకుల స్వామివారు అవన్నీ మంచిగా ముందల గోదాదేవి తల్లికి చూపించి ఊరేగించాలి కదా మనము అని చెప్పి అన్నీ తీసి ఇక్కడ పెట్టమన్నారు. అందరూ తీసుకొచ్చి ఇప్పుడే మేమే ముందర వచ్చాము. అందరూ నిదానంగా ఒక్కొక్కళ్ళు వస్తున్నారండి. ఎంత బాగా తీసుకొచ్చారు అంటే సారీ అనుకున్న దానికంటే ఎక్కువగా చాలా బాగా తీసుకొచ్చారండి. అదిగోండి చూడండి, అమ్మవారికి పూల జడ కూడా తీసుకొచ్చారు. అంగరంగ వైభవంగా అట్టహాసంతో ఎంతో కోలాహలంగా కోలాటంతో అమ్మవారిని ఊరేగిస్తూ సారి సమర్పణ చేస్తున్నామండి. ఇక అందరము కూడా ఇలాగ కలిసి సర్దుతున్నాము. అందరూ వచ్చిన తర్వాత అంతా కలిసి వెళ్ళాలని చెప్పి మా అర్చకుల స్వామివారు చెప్తున్నారు. అందరూ రెడీగా ఉండండి, తీసుకొచ్చినవన్నీ ఇక్కడ పెట్టండి, పళ్ళు, పూలు, స్వీట్స్ ఏమేమి తెచ్చారో అన్నీ ఇక్కడ పెట్టి చూపించిన తర్వాత అమ్మవారిని తీసుకువెళ్దామని చెప్పి అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఇదిగోండి అంతా రెడీ అయిపోయింది. ఇక్కడ కోలాటం చేస్తున్నారండి. ఎంత మంచి మంచి సాంగ్స్ పెట్టారండి. కానీ నేను యూట్యూబ్లో ఇవి ఎక్కువగా సౌండ్తో పెడితే కాపీ రైట్స్ వస్తాయని చెప్పి నేను పెట్టడం లేదు. అందుకని లేదంటే చాలా బాగుంటున్నాయండి పాటలు కానీ మ్యూజిక్ కానీ. ఇదిగోండి మా కోలాటం గురువు గారు అనమాట, దాలయ్య గారు అని చెప్పి, ఆయనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి. కోలాటం గురువు గారు కోలాటం దాలయ్య గారు అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఉంది. చాలామందికి నేర్పిస్తారు. ఎన్నో గ్రూపులు తయారు చేశారండి ఆయన. అలాగే మన సనాతన ధర్మం కాపాడటానికి, హిందూ ధర్మం వర్ధిల్లాలి అని చెప్పి ఎంతో పోరాటం చేస్తారు ఆయన. చాలా కూడా మంచి గురువు గారండి, చాలా బాగా నేర్పిస్తారు. మాకు కోలాటం నేర్పిన గురువు గారు ఈ గురువు గారేనండి, దాలయ్య గురువు గారు అని అంటాము. ఇక ఇదిగోండి అమ్మవారిని ఇక తీసుకువస్తున్నాము. నేను వీడియో తీయటానికి సారి పట్టుకోవాలని చెప్పి నాకు వీలు పడక వేరే వాళ్ళకి తీయమని చెప్పానండి. అందుకని చెప్పి నేను తీయలేకపోతున్నాను. ఇక ఇదిగోండి సారి పట్టుకుంటూ ముందుగా మాకు పక్కన పంచముఖ ఆంజనేయ స్వామి గుడి ఉన్నది. అక్కడికి స్వామివారి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా కోలాటంతో పాటలు పాడి నృత్యం చేసి ఇదిగోండి మళ్ళీ ఇటు వస్తున్నాము. శివాలయంకి వెళ్ళాలని చెప్పి దారి నుండి వస్తూ ఉంటే ఇట్లా దారిలో అందరూ కూడా గుడికి టైంకి రాలేని వాళ్ళు, రాని వాళ్ళు దారిలో ఆగి పసుపు కుంకుమలు అమ్మవారికి ఇస్తూ, కొబ్బరికాయ సమర్పిస్తూ, చీర, జాకెట్లు అన్నీ పెడుతున్నారండి. అసలు చూడండి ఎంత బాగా చేస్తారంటే ఈ పిల్లలు కూడా కోలాటం డ్రెస్ కూడా మాకు వేరే ఉంటుందండి. నేను కోలాటం వేయట్లేదని చెప్పి వేసుకోలేదు, లేదంటే నేను కూడా కోలాటం వేస్తాను. నాకు నేర్పారు గురువుగారు. అంటే గ్రూప్లో అందరితో కలిసి నేర్చుకున్నానండి. చాలా బాగా చేస్తారండి. ఇదిగోండి ఈ పాపకి గోదాదేవి తల్లిని ఇలాగ పట్టుకోమని చెప్పి ఊరంతా ఊరేగించే వరకు ఆ పాప చేతిలోనే ఉందండి. తన పేరు ఏంటో నాకు తెలియదు. చాలా బాగా ఓర్పుగా భక్తితోటి చాలా బాగా అమ్మాయి ఎక్కడా కూడా కింద పెట్టకుండా ఆ తల్లిని అలాగా తీసుకొస్తూ ఉందండి. అర్చకుల స్వామి వారు పక్కనే ఉన్నారు. మేమందరము కూడా సారి పట్టుకుని పక్కనే ఉంటున్నాం కదా. ఇదిగోండి కోలాహలం వేస్తూ కూడా ఊరు భక్తులందరూ కూడా అసలు ఆ తల్లికి సారి సమర్పణ ఎంతో మంచిది కదండి. తల్లి ఊరందరి ప్రజల్ని చల్లగా చూస్తుంది. ఆ తల్లికి సారి తీసుకెళ్ళడం అంటే మామూలు విషయం కాదండి. అందరు ఒక్కళ్ళు
ఆలోచన కాదండి, ఇది అందరూ ఆలోచన కలవాలి కదా. అలాగే చాలా బాగా తీసుకొచ్చారండి, అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా చాలా బాగా తీసుకొచ్చారు. మా అర్చకుల స్వామి వారికి అయితే ఎంత సంతోషం అయిపోయిందో అనమాట. ఇదిగోండి అసలే ఇక్కడ పాటలు ఉంటున్నాయండి. ఇలా కోలాటం వేసేటప్పుడు నేను పెడితే కాపీ రైట్స్ వస్తాయి అనే ఉద్దేశంతో పెట్టట్లేదండి. ఇక మా అందరితో పాటు కూడా అర్చకుల స్వామి వారి సతీమణి రేవతి గారు కూడా మాతోటే ఉన్నారండి. మేమేమో వెనకాల సారి పట్టుకుని వస్తూ ఉన్నాము. ఇదిగోండి ఇక్కడ దాలయ్య గురువు గారు ఇలాగా కోలాటం నేర్పిస్తూ ముందుకు వస్తున్నారు. అసలు కళ్ళకి ఎన్ని కళ్ళున్నా సరిపోవేమో, ఇంత అంగరంగ వైభవంగా ఇంత అట్టహాసంగా కోలాహంతో కోలాటం చేస్తూ ఇలా తీసుకువెళ్తున్నాము. ఎంత బాగుందంటే పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు ఇంకా బాగుందండి, ఈ సంవత్సరం కంటే ఇంకా ముందు ముందు బాగుంటుంది అని మేము అనుకుంటూ ఇదిగోండి ఇక్కడ ఆగామన్నమాట. ఎందుకంటే ఇక్కడ అమ్మవారికి సారి సమర్పిస్తున్నారు. ఇంకా స్వామివారు తీసుకుని కొబ్బరికాయ అది తీసుకుని చీర సారి పెట్టారండి. అమ్మవారికి పసుపు కుంకాలు అన్నీ మంచిగా, వాళ్ళ పాప ఉంది చిన్న పాప, ఆ పాపతోటి అందిస్తున్నారనమాట. చిన్నప్పటి నుంచే భక్తి భావంతో పిల్లల్ని పెంచితే చాలా మంచిది కదండి. ఇదిగోండి ఈ బుజ్జి పాప చిన్ని తల్లి, ఈ పాపతోటి సారి ఇప్పించారు అమ్మవారికి. ఇలా అందరూ అమ్మవారికి సారి సమర్పిస్తూ ఇదిగోండి వేరొక గుడికి వచ్చాము. ఇక్కడ ఈ పంచముఖాంజనేయ స్వామి గుడి దర్శనం చేసుకుని ఇటు నుండి కోలాటం చేసుకుంటూ వస్తే శివాలయం ఉంటుంది. స్కూల్ పక్కనే శివాలయం అనమాట. బడి గుడి పక్క పక్కనే, అంటే ఎదురెదురుగానే ఉంటాయండి. మా ఊర్లో చాలా బాగుంటుందండి. అలాగే ఆ శివుడు పార్వతీదేవి దగ్గరకు కూడా వెళ్ళి దర్శనం చేసి సారి చూపించి గోదాదేవి తల్లితో సహా అందరము కూడా వెళ్ళామండి. మా అర్చకుల స్వామి వారు ఎంత బాగా అందరినీ ఒకే దాటి మీద నడిపిస్తున్నారంటే వారికి ఇంకా బాగా చేయించాలి అని ఉత్సాహంతో ఉంటారండి. చాలా భక్తి శ్రద్ధలతోటి ఎంతో ఓర్పు సహనంతో ఉంటారు. అలాగే వారు సతీమణి మా రేవతి గారు కూడా గుళ్ళో చేసే రోజు నైవేద్యాలే కాకుండా ఇలా అమ్మవారికి సారి సమర్పించాలని చెప్పి వారు వంతుగా అరిసెలు గోరుమీట్లు కూడా చేయించారండి. అందరితో పాటు ఎక్కువగా చేయించారు. అందరికీ కూడా అమ్మవారికి సారి పెట్టి అందరికీ వితరణ చేయాలని చెప్పి. ఇంకా చూడండి ఎంత కోలాహలంగా ఉందంటే పాటలు, అసలు కనుక ఆ పాటలు వింటుంటే మాత్రం చాలా బాగుంటుందండి. నేను కావాలని పెట్టలేకపోతున్నాను. ఇదిగోండి ఇంకా చూడండి ఇది బడి అన్నమాట. ఈ బడికి ఎదురుగానే శివాలయం. ఇంకా ఈ శివాలయం కూడా వెళ్ళాలని చెప్పి మా అర్చకుల స్వామివారు తీసుకువెళ్ళారు. మమ్మల్ని అందరినీ కూడా లోపలికి తీసుకువెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేసి ఇంకా మళ్ళీ ఇటు వచ్చేసేద్దాము, చెన్నకేశ్వర స్వామి గుడి ఉంది అటు కూడా వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నారనమాట. ఇదిగోండి ఇంకా ధ్వజస్తంభం దగ్గర నుండి చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారిని అక్కడ చూపించేసి మేమందరం కూడా తీసుకువెళ్ళిన సార్లు ఇంకా చాలా తీసుకొచ్చారండి. అన్నీ పట్టుకుని ఎక్కువసేపు బరువు ఊరంతా తిరగాలి కదా, మొయ్యాలి కదా అని చెప్పి కొన్ని వరకే స్వామివారికి దగ్గర అక్కడ గుళ్ళో పెట్టేసి వెళ్ళిన తర్వాత అన్నీ కలుపుకుందామని చెప్పి ఎంతవరకు అంటే ఎంతవరకు మేము బరువు తీసుకువెళ్ళగలుగుతామో అంతవరకే తీసుకున్నాము. నాకైతే తేలికగానే ఉందిలేండి. ఒక చీర పంచే కాబట్టి ఎక్కువ అందరూ స్వీట్స్ పళ్ళు పూలు బాగా తీసుకొచ్చారు కదా, అవన్నీ కొంచెం బరువుగానే ఉంటాయి కదా, అందుకని చెప్పి ఎక్కువ తీసుకురాలేకపోయారండి. ఇదిగోండి చెన్నకేశ్వర స్వామి గుడికి వచ్చేసి ఇలాగ కొబ్బరికాయ కొట్టేసి మా అర్చకుల స్వామివారు ఇక ఆ పాప కూడా చూడండి ఎంత భక్తితోటి ఎంత మంచిగా ఎంతో సంతోషంగా ఆ తల్లిని అలా పట్టుకుని తీసుకొస్తుంది. ఎంత అదృష్టవంతురాలో ఆ పాప అనిపించిందండి నాకైతే. ఇదిగోండి ఇంకా ఇక్కడ కూడా కొంచెంసేపు కోలాటం వేయించారండి.
ఇదిగోండి ఈ మాత్రంగా వేసాము. అందరము కూడా చాలా బాగా చేపిస్తున్నారు. అందరితోటి దాలయ్య గురువు గారు చాలా బాగా నేర్పిస్తారండి. నేను వీడియోలో అని చెప్పడం కాదు, చాలా ఈ విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో మమ్మల్ని చాలాసార్లు తీసుకువెళ్ళారు. చాలా బాగా చేసాము. అక్కడ కూడా అమ్మవారి ఆవరణలో కూడా కోలాటం వేయించారు. ఇంకా అన్నవరం తీసుకువెళ్తారు, పెద్ద తిరుపతి తీసుకువెళ్ళారు, చాలా ఊర్లు తీసుకువెళ్తారండి. మా గురువుగారి తరపున చాలా మంచి పేరు ఉంది ఈ గురుస్వామికి అయితే. బాగా కోలాటం చేపిస్తారు అని చెప్పి. ఇంకా ఇదిగోండి ఇదేనండి మండపాల సెంటర్ అని. ఇక్కడ బాగా ఈ గుడి ప్రసిద్ధండి, వినాయక స్వామి గుడి. ఇది రామానాయుడు గారు కట్టించారు ఈ గుడిని. ఇక్కడ ఆయన చాలా సినిమాలే తీశారంటండి అప్పట్లో. సోగ్గాడు చాలా బాగా హిట్ అయిందని చెప్పి, ఆ ఒక్క సినిమా అనే కాదండి, చాలా సినిమాలే తీశారు. ఇక్కడ తీసిన సినిమాలన్నీ, ఈ ఊర్లో తీసిన సినిమాలన్నీ బాగా హిట్ అయ్యాయి. సురేష్ ప్రొడక్షన్ అని చెప్పి వాళ్ళ సినిమాలో ముందుగా వచ్చేది ఈ వినాయకుడినే చూపిస్తారండి. రామానాయుడు గారు ఈ ఊరు ఆడపిల్లని చేసుకున్నారు. ఈ ఊరికి చాలా మంచి పేరు ఉందండి. కో అంటే కోట్లు, లా అంటే లక్షలు, వే అంటే వేలు, ను అంటే నూర్లు వెరసి కలిసి కోలవెన్ను అని చాలా మంచి పేరు ఉందండి. బతుకు జీవుడా అని వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ చాలా స్థిరంగా మంచి పొజిషన్లో అయితే స్థిరపడతారండి. మా ఊరు అంత మంచి ఊరు అండి కోలవెన్ను. ఇంకా మా కోలాటం గురువుగారు కూడా మీరు కూడా వచ్చి ఇక్కడ కోలాటం అమ్మవారికి సారి చూపిస్తూ చెయ్యండి అని అంటే, ఇంకా ఇదిగోండి ఈ మాత్రంగా చేస్తున్నాం. భలే పాట, మంచి పాట అండి. కానీ సౌండ్ పెట్టాలా వద్దా అని చెప్పి ఇంకా చెప్పాను కదండి, ఇక మరీ చెప్పకూడదు, కాపీ రైట్స్ వస్తాయి అని ఉద్దేశంతో పెట్టట్లేదు. ఇంకా ఈ మాత్రంగా పిల్లలము పెద్దలము అందరము కలిసి కూడా ఇలాగా కోలాహలంగా కోలాటంతో ఎంతో భక్తి శ్రద్ధలతోటి సారి సమర్పిస్తున్నాము అండి. అమ్మ శ్రీ రంగనాథుని హృదయవాసిని భూదేవి అవతారమైన ఆండాళమ్మ గోదాదేవి తల్లి, నీ పాదాలకు మా అందరి శిరసు వంచి నమస్కారం చేస్తున్నాము తల్లి. అమ్మ మేమందరము కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతోటి నీ పాదాల దగ్గర ఈ చిన్న సారిని సమర్పిస్తున్నాము తల్లి. అమ్మ శ్రీ గోదాదేవి తల్లి, నీవు ఈ భూమి మీద అవతరించి పూలతో మాలలు కట్టి శ్రీ రంగనాథునికి అర్పించావని మా పెద్దలు అంటూ ఉంటారు అమ్మ. ఆ పువ్వుల కన్నా మా దగ్గర విలువైనదంటూ ఏమీ లేదు తల్లి. కానీ ఈ పువ్వులతో సమానంగా ఈ సారిని మా హృదయంతో నీకు అర్పిస్తున్నాము అమ్మ. మాలో ఏ లోపాలు ఉన్నా క్షమించమ్మా. తెలిసి చేసిన తప్పులైనా తెలియక చేసిన తప్పులైనా అన్నింటినీ నీ కరుణతో మన్నించమ్మా. మేము మనుషులం తల్లి. కోపం, అసహనం, అజ్ఞానం అన్నీ మాలో ఉంటాయి. కానీ నీ మీద నమ్మకం మాత్రం మాకు ఎప్పుడూ వీడదు. ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి మాకు ఇవ్వమ్మా. అలాగే అమ్మ పిల్లలకు మంచి బుద్ధి ఇవ్వమ్మా. చదువులో ముందుకు వెళ్ళేలా చూడు తల్లి. తప్పుదారిలో అడుగు పెట్టకుండా నీ దారి చూపించవమ్మా. పెద్దలకు ఆరోగ్యం ఇవ్వు. రోగాలు బాధలు మా ఇంటి గడప దాటకుండా చూడు తల్లి. ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు. ఎవరి కన్ను కన్నీళ్లతో నిండకూడదు. నీ భక్తులందరినీ చల్లగా కాపాడు తల్లి. మా అందరి మధ్య అనురాగం ఎప్పుడు ఉండేలా చూడు తల్లి. మా మనసులు విడిపోకుండా నీ దీవెనలతో కట్టిపెట్టు. ఆండాళమ్మ మా ఇంట్లో పండగలు పరమాన్నాలు ఎప్పుడూ ఆగిపోకుండా చూడు. నవ్వులు తగ్గకుండా చూడు తల్లి. ఏ కష్టం వచ్చినా ఆండాళమ్మ ఉంది అని ధైర్యంగా చెప్పుకునే బలాన్ని ఇవ్వు. నీవే అమ్మ, నీవే దైవం, నీవే దారి, నీవే దైవారాధం తల్లి. మేము తీసుకువచ్చిన ఈ పసుపు కుంకుమలు నీకు నచ్చితే మా అందరి జన్మలు సార్థకమవుతాయి తల్లి. మరోసారి నీ పాదాలకు నమస్కారం చేస్తున్నాము. మేమందరము కూడా ఈ సారిని స్వీకరించు తల్లి. మమ్మల్ని వదలకుండా నీ నీడలో ఉంచి కాపాడు అమ్మ. గోదాదేవి తల్లి కృపతో అందరికీ మేలు కలగాలి. ఓం నమో గోదాదేవి అయి నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అలాగే ఇంతటి అమోఘమైన కార్యక్రమానికి రూపుదిద్దిన మన అర్చకుల స్వామివారు అలాగే వారి సతీమణి రేవతి గారికి మనమందరము కూడా పాదాభివందనాలు తెలియజేసుకుందాము. అలాగే మనందరికీ కోలాటం నేర్పిన దాలయ్య గురువు గారికి మరొకసారి మనందరి తరపున కూడా పాదాభివందనములు తెలియచేద్దాము. ఇక ఎంతో సహనంతో ఈ వీడియో తీసి షేర్ చేసిన శేషుకి, ఇంకా ఒక పాప ఉంది, ఆ పాప పేరు నాకు తెలీదు. ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేసిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇంతటి మహత్కార్యం జరుగుతుందని తెలిసిన తర్వాత వెంటనే వచ్చిన మన భక్తులందరికీ అలాగే కోలాట సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎంత ఓపికతోటి మీరందరూ ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ గోదాదేవి తల్లికి సారి సమర్పించటం వల్ల కలిగే ప్రయోజనం ఏమంటే ఊరికి చలవ, అలాగే గ్రామ ప్రజలు, పాడి పంటలు, పిల్లా పాపలు ఆయుర ఆరోగ్యాలతో అందరము సుఖ సంతోషాలతో వర్ధిల్లుతాము. ఇలాగే మన కోలవెన్ను గ్రామంలో రాబోయే రోజుల్లో మంచి మంచి వాతావరణం అయితే నెలకొంటుంది. ముగ్గులు పోటీలు,
గోదాదేవి కళ్యాణం రోజునే చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోయడం చూడటానికి మనమందరము కూడా వేచి ఉందాము. ఇదిగోండి అమ్మవారికి సారి తీసుకొచ్చినవన్నీ ఇక్కడ పెట్టి ఇలాగ నృత్యం చేయిస్తున్నారు మా కోలాటం గురువు గారు. నేను తెలుసుకున్న 2 మంచి మాటలు ఈ వీడియో ముఖంగా మనందరికీ తెలియజేయాలని చెప్పి ధైర్యం చేసి చెప్పాను. ఏమైనా పొరపాట్లు ఉంటే మీ అందరూ కూడా మంచి మనసు చేసి పెద్ద మనసుతోటి నన్ను క్షమించండి. ఈ వీడియో అంతా చూపించడానికి మీకు 17 నిమిషాల్లో అయితే చూపించగలిగాను, కానీ ఇదంతా ఒక రూపు దాల్చడానికి మధ్యాహ్నం 1 గంటకు స్టార్ట్ చేస్తే సాయంత్రం 5:30 6 గంటల వరకు పట్టిందండి. ఎడిటింగ్ చేసుకోవటం, వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఇంకా ఏం చెప్పాలి అని మళ్ళీ కట్ చేయడం, మళ్ళీ మాట్లాడుకోవటం, ఇదే సరిపోయిందండి. అయినా సరే నాకు ఎంతో చాలా ఇష్టంతో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు ఇష్టమైన పని కాబట్టి కష్టమే అనిపించలేదు. ఇక ఇక్కడ కోలాటం అంతా అయిపోయేసరికి మధ్యాహ్నం 1:30 అయ్యిందండి. ఇక గుడికి వెళ్ళిపోయి అక్కడ శ్రీ రాధాకృష్ణుల వారికి, గోదాదేవి వారికి అన్నీ కూడా తీసుకొచ్చినవన్నీ స్వీట్స్, పళ్ళు, పూలు, చీర, రవికలు, ప్రతిదీ గాజులు, గోరింటాకు ఎన్నెన్నో అన్నీ తీసుకొచ్చారండి. ఏది కూడా ఆ తల్లికి ఒక్కటి కూడా తగ్గలేదు. చాలా బాగా తీసుకొచ్చారండి. ఇంకా అవన్నీ కూడా అమ్మవారికి సమర్పణ చేసి మా అర్చకుల స్వామి వారు ఎవరికి వారు వచ్చి ఇక్కడ పుష్పాలు ఉంచి పాదాల దగ్గర మీ మనసులోని కోరికలు అమ్మకు చెప్పండి అని చెప్పి ఎంతో వివరణ చేసి ఇదిగోండి ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తదుపరి ఇలాగ హారతి ఇచ్చి మాకు అక్షింతలు వేసి ఆశీర్వదించి తీర్థప్రసాదంలో స్వీట్స్ తీసుకొచ్చారు కదా అందరూ భక్తులు. అలాగే రేవతి గారు అరిసెలు, గోరుమీట్లు, చలిమిడి అన్నీ చేశారు కదా. భక్తులందరికీ కూడా అందరూ తీసుకొచ్చినవి అందరికీ పంచిపెట్టేసేసారండి. అలాగే పసుపు, కుంకుమ, గాజులు కూడా వేసుకోమని ఇచ్చారండి. ఈ రోజుకి ఇదేనండి భక్తి వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు నన్ను సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటానండి.